అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏప్రిల్ నెల 10వ తారీఖున మిర్యాలగూడలోని ఒక ఇంట్లో గుర్తు తెలియని దొంగలు తాళాలు పలగొట్టి ఒక దాంట్లో నుంచి ఒక 50,000 రూపాయల దొంగతనం జరిగిందని చెప్పి మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఇట్టి దొంగని పట్టుకోవటానికి గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గత 10-15 రోజులుగా టీములన్నీ గాలించి ఈరోజు నమ్మదగిన సమాచారంపై మిర్యాలగూడలో వాహనాల తనిఖీ చేస్తుండగా ఈ దేవరకొండ రాంబాబు అనేటటువంటి ఈ నిందితుడిని పట్టుకోవడం జరిగింది. ఇతను 55 సంవత్సరాల వయసు, విజయవాడకి చెందినటువంటి అతను. గతంలో కూడా ఇతని మీద చాలా దొంగతనం కేసులు ఉన్నాయి. సో ఇతని విచారణ క్రమంలో ఇతని వద్ద నుంచి 7 కేసులకు సంబంధించినవి ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఇతను చేసినటువంటి 7 దొంగతనాలకు సంబంధించిన అందాజా 220 గ్రాముల బంగారం ఇతని దగ్గర నుంచి రికవరీ చేసుకోవడం జరిగింది. దీంట్లో ఈ కేసెస్లో ఒకటి వనపర్తి కల్వకుర్తికి సంబంధించినటువంటి ఒక గ్రేవ్ కేసు, 8.5 తులాల బంగారం దొంగతనమైనటువంటి ఒక కేసు. మిగతావి ఒకటి గుడివాడది, ఒకటి హనుమాన్ జంక్షన్ది. ఆ తర్వాత మిర్యాలగూడకి సంబంధించినటువంటి ఒక 4 కేసుల్లో ఇతను నిందితుడిగా ఉన్నాడు. ఈరోజు ఇతని దగ్గర నుంచి వీటికి సంబంధించినటువంటి బంగారం అది రికవరీ చేసుకొని ఇతన్ని మన రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు ఈ కేసుని ఛేదించడంలో మిర్యాలగూడ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందంగా పనిచేసినటువంటి మిర్యాలగూడ 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ని, ఎస్ఐ రవికుమార్ని, వాళ్ళ సిబ్బందిని అందరూ కూడా జిల్లా ఎస్పీ గారు అభినందించి వీళ్ళకి తగిన రివార్డ్స్ అందజేస్తామని తెలియజేసినారు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.